పాపం ఆ విద్యార్థులు ఎలా తింటున్నారో. ఇది పొగుళ్లపల్లి ఏకలవ్య పాఠశాల విద్యార్థుల దయనీయ పరిస్థితి. మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లిలో ఉన్న ఏకలవ్య పాఠశాలకు కూరగాయల పంపిణీ టెండర్ అయిపోయి దాదాపు 15 రోజులు పైగా గడిచింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూరగాయలు తెప్పించకుండా అందుబాటులో ఉన్న కారంతో భోజనం పెట్టి నిర్వాహకులు చేతులు దులుపుకుంటున్నారు. ఈ పాఠశాల అడవి ప్రాంతంలో ఉండడంతో గ్రామానికి దూరంగా ఉండడం వల్ల పిల్లలు బయటికి రాలేక ఎవరికీ తమ అవస్థలు చెప్పుకోలేకపోతున్నారు. ఈ పాఠశాల వార్డును పెట్టిన తింటూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే పేరెంట్స్ సమావేశంలో తల్లిదండ్రుల దృష్టికి విద్యార్థులు తీసుకువెళ్లారు. ఈ విషయంలో తల్లిదండ్రులు నిలదీసినప్పటికీ పాఠశాల యాజమాన్యం మౌనంతో ఉండడం చర్చనీయాంశంగా మారింది. చివరికి పేరెంట్స్ కమిటీ సభ్యులు వస్తున్నారని తెలియడంతో గుడ్లతో కూరతో భోజనం పెట్టారు. అయితే ఆ భోజనంలో పురుగులు రావడంతో పేరెంట్స్ వాళ్ళు కూడా అట్టి భోజనాన్ని బయటపడేసి ఉపాధ్యాయులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉపాధ్యాయులు కూడా సంయమనం పాటించడం లేదని అన్నారు. వెంటనే చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.